ఒక రోజు నేను అలా నడుచుకుంటూ వస్తుంటే ఇదేంటి ఇక్కడికి ఇలా వచ్చింది, అసలు ఏంటిది, ఒకసారి తీసుకొని చూద్దాం అని దాన్ని చూస్తున్నా. అప్పుడే హాయ్ అన్న. ఏ హాయ్ రా, ఎక్కడికి వెళ్తున్నావురా? నా ఇంటికి వెళ్ళాలి. ఓకే రా, బాయ్ రా. ఇప్పుడు ఒకసారి ఈ స్ప్రే బాటిల్ యూజ్ చేసి చూద్దామని ఐడియా వచ్చింది. వెంటనే వెళ్ళి తన బ్యాగ్ పైన కొట్టా. నా బ్యాగ్ ఇది. అచ్చా, దీని పవర్ ఇదా, ఇక్కడి నుంచి ఫాస్ట్ గా పారిపోవాలి. అరే భలే ఉంది దీని పవర్ అని ఆ మాయా స్ప్రేని తీసుకొని వస్తున్నా. అప్పుడే అరే నా బండి ఏంటి పేపర్ లో ఉంది. హలో అరే మామ, ఇవాళ కొత్త కార్ తీసుకున్నారా, జబర్దస్త్ ఉన్నది. అచ్చా ఐడియా, ఈ కార్ ని కూడా పేపర్ లా మార్చేద్దాం. నా కార్ ఏది? అరే నా కొత్త కారు, అరే పేపర్ లో అయిపోయిందండి. నెక్స్ట్ ఆ మ్యాజిక్ స్ప్రే ని తీసుకొని మొత్తానికి ఇంటికైతే వచ్చేసా. అన్నా వచ్చేసావా? ఏంటి అది మీ చేతిలో? ఇదా, ఏం లేదురా. వద్దురా, అదేంటి నేను పేపర్ లో మారిపోయాను? నేను ముందే చెప్పిన వద్దురా అని, విన్నావా? ఇప్పుడు చూడు మంచిగా అయిందా? ఒక రోజు నేను నడుచుకుంటూ వస్తుంటే నాకు ఒక పాత కార్ కనిపించింది. అరే ఇదేం కారు ఇక్కడ ఇలా ఉంది అని చూస్తుంటే ఒక మాస్క్ కనిపించింది. అరే ఇదే మాస్క్, ఒకసారి ఏంటో చూద్దాం అని దాన్ని తీసుకొని చూసా. ఒకసారి పెట్టుకుందాం. ఇదే మాస్క్, అంత చీకటిగా ఉంది. సరేలే, ఈ మాస్క్ ని ఇంటికి తీసుకెళ్దాం. అరే డోర్ ఓపెన్ పెట్టారేంటి, మాస్క్ ని ఇక్కడ పెడదాం. వామ్మో, ఈమె గుర్తుపట్టలేకపోయి జల్దీ వెళ్ళిపోవాలి. అచ్చా, అంత ఈజీగా తప్పించుకుంటావా? రే చెప్పరా, ఎవర్రా నువ్వు? ఇంతకీ వీడు ఎవడే ఉంటాడు, కామెంట్ లో చెప్పండి. ఒక రోజు నేను అలా పాల ప్యాకెట్ తీసుకొద్దామని షాప్ కి వెళ్తున్నా. అప్పుడే అరే అబ్బా, ఏదో కళ్ళలో పడింది. అరే ఇక్కడ నుంచి పడింది అసలు. ఇదేంటి, ఏదో వింతగా ఉంది, ఒకసారి తీసి చూద్దామని చూసా. సరే చూద్దాం, ముందైతే పాల ప్యాకెట్ తీసుకుందాం, లేదంటే అమ్మ కొట్టిద్ది అని షాప్కి వెళ్ళి పాల ప్యాకెట్ తీసుకొని ఇంటికి వచ్చా. అరే పాల ప్యాకెట్ తో పాటు చాక్లెట్ కూడా తెచ్చుకుందాం అనుకున్నా కదా. షిట్ అని అనుకోగానే చాక్లెట్ వచ్చింది అని రబ్బరబ్బరబ్బర తింటున్నా. ఇదేంటి, ఏదో తేడాగా ఉందే. అరే చాక్లెట్ కాదు, బుక్క. అసలు ఇదేం పవర్, చీమ కొట్టింది. షిట్, వామో ఇది ఇంత పెద్ద చీమ వచ్చింది. వామో ఇక్కడి నుంచి పారిపోవాలి రాయ్. ఇగో అమ్మా నీ పాల ప్యాకెట్. అరే నేను చెప్పింది పెరుగు ప్యాకెట్ రా. అబ్బా, పెరుగు ప్యాకెట్ ఏమంటే పాల ప్యాకెట్ తెచ్చింది. ఇప్పుడు ఏం చేద్దాం, ఐడియా. పెరుగు ప్యాకెట్ వచ్చిందా, ఇంకేమైనా వచ్చిందా? పెరుగు ప్యాకెట్ వచ్చింది. అమ్మాయి బతికిపోయినా. నేను పెరుగు ప్యాకెట్ తీసుకొచ్చిన అమ్మా, చూడు ఇగో తీసుకో. అమ్మాయి మొత్తానికి అయితే బతికిపోయినా. దీని పవర్స్ మొత్తం సూపర్ ఉన్నాయి అసలుకి అని చూస్తుండగా నాకు మిర్రర్ కనిపించింది. అప్పుడే నాకు ఒక ఐడియా వచ్చింది. ఒకసారి ఈ పవర్ ని మిర్రర్ లో కొట్టి చూద్దాం. వీడియో వచ్చా నాలానే ఉన్నాడు. ఒక రోజు నేను అలా పార్క్కి వెళ్ళి కూర్చున్నా. జింక దగ్గరికి వెళ్ళొద్దు, జింక దగ్గరికి వెళ్ళొద్దు. జింక దగ్గరికి వెళ్ళొద్దా? జింక ఎక్కడుంది? ఇదేనా? ఈ జింక దగ్గరికి వెళ్ళొద్దని ఎందుకు చెప్పాడు? ఇక్కడ ఏముంది అసలు? ఫోన్. అరే ఫోన్ దొరికింది, భలే ఉంది, ఐఫోన్ అనుకుంటా. వావ్, కానీ ఆన్ కావట్లేదే. అరే అరే ఛార్జింగ్ లేదనుకుంటా. ఇంటికి వెళ్ళి ఛార్జింగ్ పెట్టి చూస్తా అని అక్కడ నుంచి ఫాస్ట్ గా ఇంటికి వస్తున్నా. ఇన్ని రోజుల నుంచి ఐఫోన్ కావాలనుకున్న ఐఫోన్ దొరికింది. ఇప్పుడు వెళ్ళి ఫాస్ట్ గా దీన్ని ఛార్జింగ్ పెట్టి చూడాలి అని ఛార్జర్ కోసం చూస్తున్నా. ఇక్కడ ఉంది ఛార్జర్, వెళ్ళి ఛార్జింగ్ పెడదాం. అరే ఇంకా ఎప్పుడు ఎక్కుతో ఏమో ఛార్జింగ్ ఇది. ఛార్జింగ్ బాగానే ఎక్కింది, ఆన్ చేసి చూద్దాం. బ్రేకింగ్ న్యూస్, హైదరాబాద్ లో ఫుల్ వర్షాలా? అదేంటి ఇంతగానే ఎండ కొడుతుంది, వర్షం పడుతుంది అంటే ఏంది? హైదరాబాద్ లో మళ్లీ వర్షం కురుస్తోంది. నగరంలో పలు చోట్ల భారీ వర్షం పడుతుంది. ఒక రోజు నేను చుట్టుకి అలా వస్తుంటే, అన్నా అక్కడ చూడు. ఎక్కడ్రా? అదే ఏంటిది ఇక్కడ ఇలా ఉంది? అరే ఏం అర్థం కావట్లేదే. అన్నా నాకు తెలుసు అన్నా, ఇది మ్యాజిక్ పెన్ అన్నా. మ్యాజిక్ పెన్నా? అంటే ఇప్పుడు దీంతో ఏం రాసా నిజమవుతుందా? సరే ఇంటికి వెళ్ళి చూద్దాం పదా అని ఇంటికి వచ్చాం. ఒక బుక్ తీసుకురా పోరా చుట్టుకి. తీసుకో అన్న బుక్. ఇప్పుడు ఏం డ్రా చేద్దాం? నీ ఫేవరెట్ బార్బీని డ్రా చేద్దాం. చూద్దాం ఇప్పుడు వస్తుందా రాదో. అరే నిజంగానే వచ్చింది. అవునన్నా నిజంగానే వచ్చిందిగా. ఇక నెక్స్ట్ అలా మా ఇద్దరు ఫేవరెట్ డాల్స్ అన్ని డ్రా చేసి ఎక్కడ పెట్టాం. చూద్దాం ఇప్పుడు వస్తుందో.
అరే ఇవి కూడా నిజంగానే వచ్చాయి. వావ్, నా ఫేవరెట్ బ్యాట్మెన్ హల్క్. అరే వావ్, ఈ మ్యాజిక్ పెన్ చాలా సూపర్ గా ఉంది. నెక్స్ట్ ఆ మ్యాజిక్ తో ఫుల్ గా ఎంజాయ్ చేసాం. ఇక నెక్స్ట్ లాస్ట్ లో నా ఫేవరెట్ అయిన గిటార్ ని డ్రా చేసి అక్కడ పెట్టా. వావ్, అది కూడా వచ్చింది. ఇది రియల్ దా లేకపోతే బొమ్మదా చూద్దాం ఒకసారి ఓపెన్ చేసి. రియల్ దే. వావ్, ఏ సూపర్. ఏ అదేంటి మాయమైపోయింది. పెన్ ఇరిగిపోయింది. చా ఉన్నది బాయ్, ఉంచుకుంది బాయ్. ఒక రోజు నేను అలా నడుచుకుంటూ వస్తుంటే అరే ఎక్కడికి వచ్చినాయి అసలు? ఇదేంది అసలు? వీళ్ళెవరు వింతగా ఉన్నారు? ఎవరు బాబు నువ్వు? ఏ లోకం నుంచి వచ్చావు? ఏ లోకమా అంటే ఇదేం లోకం? ఇది మ్యాజిక్ వరల్డ్. మ్యాజిక్ వరల్డా అంటే అందరికి మ్యాజిక్ పవర్స్ ఉంటాయా ఏంటి? ఈ పాప ఏంటి ఇలాగానే అలా బండి ఆడిపోయింది. వామో, చాలా పవర్స్ ఉన్నట్టున్నాయి ఈ పాప దగ్గర అని అలా అందరు పవర్స్ చూసుకుంటూ వస్తున్నా. వీడి పవర్ చాలా సూపర్ గా ఉంది రోయ్. వీళ్ళెవరు ఇలా ఉన్నారు? ఎవరు నువ్వు? మా మ్యాజిక్ మాస్టర్ కి చెప్తాను. ఎవరు? అక్కడ చూడు. వామో, వాడు చూసేలో పెక్కించి పారిపోవాలి. మొత్తానికి తప్పించుకొని మా ఇంటికైతే వచ్చేసా. త్వరగా ఈ విషయం అమ్మకి చెప్పాలి. అమ్మా 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 అమ్మాయి. నెక్స్ట్ పార్ట్ కావాలంటే ఫాస్ట్ గా కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్. అరే ఇవాళ మనం పతంగ్ కాట్ చేసి కనీసం 100 పతంగులనే కాట్ చేయాలరా. మన పతంగ్ ఓకేనా? బాయ్, వెళ్తున్నా. నెక్స్ట్ ఇంటికి వెళ్దామని అలా వస్తున్నా. అప్పుడే నాకు ఒక మిర్రర్ కనిపించింది. ఇదే మిర్రర్ ఇక్కడ ఇలా ఉంది. అసలు ఏంటిది? ఒకసారి టచ్ చేసి చూద్దాం. అరే ఎక్కడికి వచ్చా నేను? ఏంటిదంతా? అదేంటి అన్ని ఆగిపోయి ఉన్నాయి? అరే చాయ్ కూడా అయిపోయింది. ఐడియా, ఈ చాయ్ ని రబరబరబ తాగేద్దాం. అరే లోకం భలే ఉంది, అన్ని అయిపోయి ఉన్నాయి. అరే ఈ షాప్ కూడా అయిపోయింది. వావ్, ఐడియా. ఇక్కడ ఉన్న చిప్స్, కుర్కురే, బ్రెడ్ అన్ని తీసుకొని ఇక్కడి నుంచి లగేద్దాం. నెక్స్ట్ అలా వెళ్తున్నా నాకు ఒక బైక్ కనిపించింది. ఐడియా. అబ్బా, తిరిగి తిరిగి కాళ్ళు వస్తున్నాయి. బైక్ తీసుకొని ఇక్కడి నుంచి పారిపోదాం. బ్రేకులు పని చేయట్లేంటి? ఒక రోజు నేను భవికాల నడుచుకుంటూ వస్తుంటే అవునరా, ఏంట్రా అది అలా ఉంది? కొంచెం ఆరా చూసి వస్తా. అసలు ఏంటిది ఇలా ఉంది? అసలు ఏంటన్నా ఇది? ఏమోరా. ఏంద్రా ఇది నీ చేతిలో ఉంది? అవునన్నా. అరే ఏంటి? ఏంద్రా ఇది? వాయిస్ ఏంద్రా ఇలా వస్తుంది? నువ్వేంద్రా నాలాగా మారిపోయావు? ఏం జరుగుతుంది అసలు? అరే ఇంట్లోకి వెళ్దాం పదరా. సరే అన్న, నాకు ఒక ఐడియా వచ్చింది, చెప్తుందా? మన్ను నీకోసం గిఫ్ట్. వావ్, భలే ఉందే ఇది. అసలు ఏం బొమ్మరా ఇది? అదేంటన్నా నేను బొమ్మలా అయ్యాను? బొమ్మలా అయిపోయినా. నెక్స్ట్ బొమ్మ నుండి వాళ్ళ నాన్నలా అయిపోయారు. ఈ మ్యాజిక్ భలే ఉంది. అయిపోయి. మీకు కూడా ఇలాంటి బొమ్మ దొరికితే మరి మీరేం చేస్తారు కామెంట్ లో చెప్పండి. ఒక రోజు నేను అలా కార్ దిగి వస్తుంటే నాకు ఒకటి కనిపించింది. ఇదేంటిది? చూడ్డానికి వింతగా ఉంది. ఒకసారి తీసి చూద్దామని దాన్ని తీసి చూసా. ఇది థార్ యాక్స్ లా ఉంది. సరే చూద్దాం అని తీసుకొని దీనికి చాలా డస్ట్ ఉంది, క్లీన్ చేద్దాం. ఇక్కడ కార్ పైన కొడదాం. అరే అదేంటి? కార్ చిన్నగా అయిపోయింది. అరే నిజంగానే చిన్నగా అయింది కదా, భలే ఉంది దీని పవర్. ఒకసారి దీన్ని అవతలకి చూద్దాం. పెద్దగా అయిపోయింది. అరే భలే ఉంది దీని పవర్. ఈ డాగ్ పైన ఒకసారి ట్రై చేద్దాం. డాగ్ కూడా చిన్నగా అయిపోయింది. అరే ఎవరా నువ్వు? నన్ను చిన్నగా మార్చావు. నన్ను పెద్దగా మార్చావు. ఓకే. అరే పిల్లలు ఏం చేస్తున్నారా? ఆడుకుంటున్నామన్నా. అవునా? ఒకసారి ఈ పవర్ వీళ్ళ పైన ట్రై చేసి చూద్దాం. చిన్నగా భలే ఉంది కదరా తిను. ఓకే ఇదిగో. పెద్దగా మారిపోయా. ఎలా ఉంది నా సూపర్ మ్యాజిక్ పవర్? ఇలాంటి పవర్ మీకు దొరికితే మీరేం చేస్తారు? గైస్ మనకు యూట్యూబ్ లో 5 మిలియన్ ఉన్నారు, కానీ ఇన్స్టాగ్రామ్ లో కనీసం 100K కూడా లేరు. ప్లీజ్ ఫాలో చేయండి గైస్. సేమ్ నేమ్ చరణ్ పై ఉంటది. ఒక రోజు నేను చిన్ని అలా పార్క్ కి వచ్చాం. ఫోన్ వస్తున్నట్టుంది. ఎవరిప్పుడు? హలో. ఇదేంటి? ఏదో రాకెట్ లా ఉంది. అరే ఇది ఎట్ సైడ్ వెళ్తుంది? అరే ఇటే వస్తుంది, ఇటే వస్తుంది. అరే ఇక్కడ పడింది. ఏంటిది? ఒకసారి వెళ్ళి చూస్తాం. ఇదేంటి రావట్లేదు? అరే చిన్ని ఎక్కడికి వెళ్ళింది?
అరే ఇక్కడ ఉందా? చిన్ని ఎక్కడికి వెళ్ళిపోయావు? ఎంతసేపు అని వెతకాలి? ఇంటికి వెళ్దాం పదా. అలా ఇంటికి వచ్చా. ఎవరో అబద్ధలా ఉన్నారు. అరే చిన్ని ఎక్కడికి వెళ్ళిపోయింది? ఇంతకీ చిన్ని ఎక్కడికి వెళ్ళిందంటారు? ఒక రోజు నేను ఇలా నడుచుకుంటూ వస్తుంటే ఏంటి అసలు ఏం జరుగుతుంది? ఇక్కడి నుంచి వస్తుంది గాలి. ఇదేంటి ఏదో స్పిన్నర్ తిరుగుతున్నట్టుందే. ఇది స్పిన్నర్ కదా, ఇక్కడ ఎవరు పెట్టారు? ఇలా ఉందేంటి? సరే ఇంటికి వెళ్ళి చూద్దాం. ఇవాళ 31st నైట్ ఫ్రెండ్స్ పార్టీ చేసుకుందామన్నారు. కాల్ చేద్దాం. షిట్, ఫోన్ లిఫ్ట్ చేయట్లేరు. ఇప్పుడు ఏం చేద్దాం అని ఆ స్పిన్నర్ వైపు చూస్తూ ఈ స్పిన్నర్ ని ఇలా తిప్పుదాం. అదేంటి నేను చిన్నపిల్లలు అయిపోయాను? అంటే ఇది పాస్ట్కి వెళ్ళానా? మళ్ళీ ఒకసారి స్పిన్ చేద్దాం. అదేంటి నేను ముసలిలో అయిపోయాను? అంటే ఇది మ్యాజిక్ స్పిన్నరా? భలే ఉంది ఇది పవర్. ఏ హాయ్ మామ, హ్యాపీ న్యూ ఇయర్ రా. హ్యాపీ న్యూ ఇయర్ రా. నిన్న ఎక్కడ వెళ్ళావురా? మేమైతే ఫుల్ ఎంజాయ్ చేసినాం పార్టీ. ఇదిగో చూడు. అచ్చా, అరే అక్కడ నేను ఉన్నాను కదరా, చూడరా. సరిగా చూడరా, నేను కూడా ఉన్నా. నువ్వెలా వచ్చావురా? ఒక రోజు రాత్రి నేను సైకిల్ దొక్కుంటూ వస్తుంటే అరే ఇదేం కారు ఇంత పాతగా ఉంది? ఇంతకుముందు ఇక్కడ ఈ కార్ లేదే, ఇప్పుడు ఇక్కడికి ఎలా వచ్చింది? ఇదేంటి ఏదో టైమర్లా ఉంది. టైమర్ అయితే కాదు కానీ ఇదేంటో డిఫరెంట్గా ఉంది. ఇంటికి తీసుకెళ్దాం. అలా ఇంటికి వస్తుంటే పిల్లలు ఆడుకోవడం చూసా. అసలు ఈ టైమర్ ఎలా పనిచేస్తుంది అని నొక్కా. అదేంటి అందరు ఆగిపోయారు? అరే టైం ఆగిపోయిందా ఏంటి? ఒకసారి మళ్ళీ నొక్కి చూద్దాం అని దాన్ని నొక్కా. అరే ఇది భలే ఉంది, అంటే ఇది టైం మిషన్. వావ్. ఇక నెక్స్ట్ డే ఆ టైం మిషన్ తో ఏం చేశానంటే టైం ఆపేసి ఫ్రీగా చాయ్ తాగేద్దాం. అలా ఆ టైం మిషన్ తో ఫుల్ గా ఎంజాయ్ చేస్తాం. మరి మీకు కూడా ఇలా టైం మిషన్ దొరికితే మరి మీరేం చేస్తారో కామెంట్ లో చెప్పండి. ఒక రోజు రాత్రి పూట ఇంటికి వచ్చే దారిలో ఇదేంటి కుంపదీసి దయ్యం అయింది. అరే నా వైపుగా వస్తుందేంటి? అరే ఇక్కడి నుంచి పారిపోవాలి త్వరగా. అరే అరే ఇది ఎక్కడ దయ్యం రా, ఇలా నా వెంట పడుతుంది. అలా ఫాస్ట్ గా పరిగెడుతూ ఆ దయ్యం నుంచి తప్పించుకొని ఇంటికి వచ్చేసా. నన్నేం చేయకు, నన్నేం చేయకు, వద్దు. అరే మీకు కూడా దయ్యాలంటే భయమా? కామెంట్ లో చెప్పండి. ఒకరోజు నేను అలా నడుచుకుంటూ వస్తుంటే ఈ డబ్బులు బ్యాగ్ తీసుకొని త్వరగా ఇంటికి వెళ్ళాలి. నా బ్యాగ్ ఏది? నా బ్యాగ్. అరే వాళ్ళు తీసుకెళ్తున్నారా? నీ పట్టుకొస్తావు. రే 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 ఆగండ్రా, దొంగలారా ఆగండ్రా. రే రే ఆగండ్రా. రే ఏం జరుగుతుంది? ఇదేంటి? వీళ్ళు మీరేం చెప్తే అది చేస్తాం, మీరేం చెప్తే అది చేస్తాం, మీరేం చెప్తే. అరే ఏంది వీళ్ళు? ఇగో తమ్ముడు నీ బ్యాగ్ తీసుకో. చాలా థ్యాంక్స్ అన్న. ఓకే ఓకే తమ్ముడు. ఇదేంటి వీళ్ళు ఆయన పడుతున్నారు? అరే మీరేం చెప్తే అది చేస్తాం, మీరేం చెప్తే అది చేస్తాం. ఏం చెప్తే అది చేస్తారా? అయితే బిల్లుకి దూకు పో. సరే. వీడెవరే నిజంగానే దూకి తెచ్చిండు. అమ్మ ఇక్కడి నుంచి పారిపోవాలరు. ఇదంతా ఈ మ్యాజిక్ స్వాట్ వల్ల. మా ఫ్రెండ్ గారు చనిపోయాడు. పారిపోవాలరా.